గబ్బర్ సింగ్ లేడు అనే నమ్మకమా, రాడు అనే ధైర్యమా? ఇవన్నీ కాదు. చిలక అంటే ఎవరు ఎవరు ఎవరు? వీడే చిలుక, చాలా రోజుల తర్వాత మీ మామయ్య దగ్గరికి వెళ్తున్నాం. రా నా అల్లుడా. మామయ్య, ఏంటి దాంతా? ఇది సర్దార్ గబ్బర్ సింగ్ చోటు. వాళ్ళు చెప్పినట్టే మనం ఇక్కడ వినాలి. ప్రశాంతంగా ఉండడానికి ఇక్కడ ట్యాక్స్ కట్టాలి. మీరు పెద్ద దొంగల్లా ఉన్నారు. ఓయ్, దోచుకోవడానికి వచ్చారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమన్నావు? నేను గనక యాక్షన్ లోకి దిగితే ఏ ఫ్యాక్షనిస్టు నా కళ్ళ ముందు ఉండడు. అర్థమైందా? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కళ్ళ ముందు తప్పులు చేసి నాలో ఉన్న టెంపర్ ని పెంచొద్దు. అర్థం చేసుకో. వెళ్ళడం కుదరదు. కొడతావా అంటే? వెళ్ళు చిలుక, కొట్టు. అరే, బుర్రకు బూజు పట్టిందా? నేను సున్నంలో ఉంటే వాడు సునామీలో ఉన్నాడు. నేనెలా కొట్టుకోను? నీకే బూజు పట్టింది. వాడు దొంగ దొంగ. వాడు గజ దొంగ. గజ దొంగ, అర్థమైందా? నువ్వు దొంగవి కాదు, గజ దొంగవి కాదు. నువ్వు చెరువులో కొంగవి, అవునా? ఇది చూడు. నువ్వు నా తమ్ముడే కొడతావా? లడ్డు, వదలొద్దు వీళ్ళని. అరే బాబు, ఆపమని చెప్పు వాళ్ళని. గబ్బర్ సింగ్ కి తెలిస్తే మన పని అయిపోతుంది. ఏమిటో మమ్మల్ని షాపులో దొరికే ప్రోమో గ్రానైడ్ అనుకున్నారా? కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే మేము పిండి పీకేసిన గ్రానైడ్. అర్థమైందా? ఓరు నాయనో, త్వరగా వెళ్ళు వెళ్ళు. ప్రతాపం చూపించు. లేదు లేదు, అవన్నీ మా వాళ్ళు చూసుకుంటారు. అర్థమైందా? గబ్బర్ సింగ్ అన్న వస్తాడు, మీ అందరిలోనూ భయాన్ని తెస్తాడు. అద్భుతం మిత్రులారా, మనం పుట్టిస్తాం బెదురు, మనకి లేదు ఎప్పుడు ఎదురు. అర్థమైందా? నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు, వాళ్ళ మీద ఒక్క దెబ్బైనా వేసావా? అరే, నేను చాలా బలవంతుణ్ణి. మీ అందరికీ తెలుసు కదా నా సంగతి ఏంటని. ఏమంటారు చెప్పండి? పిల్లలు, మీకు తెలీదు, సర్దార్ గబ్బర్ సింగ్ చాలా డేంజరు. నోరు మూసుకో. ఎందుకు అంతలా భయపడుతున్నావు? ఈ ప్రపంచంలో ఎంతో మందిని ఓడించాము. చూశారు కదా, మేము నలుగురం, తెలుసా? మనం నలుగురమా? నేను కూడా ఉన్నాను కదా మీ టీంలో. మీకు నేను కొండంత ధైర్యాన్ని ఇచ్చాను కదా. ఇక్కడ జరిగిందేదో జరిగిపోయింది. త్వరగా పదండి ఇంటికి. మీరు అలసిపోయి వచ్చారు. వాడి గొప్పలు వాడే చెప్పేసుకుంటున్నాడు. మనకే టైం వస్తుంది కదా, అప్పుడు చెబుదాం ఎవరు గొప్ప. జోర్దార్, ధైర్యవంతుడనే చిలుక ధైర్యం చూపిస్తాడా? బుస్కు 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 బుస్కు. కాపాడండి 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 కాపాడండి. చిలుక, జోర్దార్ నీళ్ళలో పడిపోయాడు, తనని కాపాడు. అరే, నేనెలా కాపాడగలను? నాకు స్విమ్మింగ్ రాదు కదా. నువ్వు వెళ్ళి కాపాడు. అరే, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, నువ్వు ఎగరగలవు కదా. వాడి వల్ల కాదు తమ్ముడు, వాడికి భయపడుతున్నాడు. ఏయ్, భయానికి బాడీలో బ్లడ్ తక్కువైందంటే ధైర్యం కోసం నా బ్లడ్ ని ఎక్కిస్తారు ఏంటి? అర్థమైందా? అరే, జోర్దార్ నీళ్ళలో మునిగిపోతూ ఉంటే నువ్వేంటి ఇక్కడ మిమిక్రీ చేస్తున్నావు? త్వరగా కాపాడు. జోర్దార్, వెంటనే నా చేతులు పట్టుకో. కాపాడండి కాపాడండి కాపాడండి. అరే, నన్ను కాపాడడానికి వచ్చి నువ్వే కాపాడు కాపాడు అని అరుస్తున్నావేమిటి? కాపాడు కాపాడు అని చెప్పింది నా మనసు. ఇక్కడికి వచ్చాక సహకరించలేదు నా వయసు. అర్థమైందా? ఓ, ప్రాంకా? నిజం చెప్తున్నాను, పాపట్కి ఇలాంటి ప్రాంకులు అస్సలు నచ్చవు. ధైర్యాన్ని ఇచ్చే చిలుక భయంతో మొత్తం తడిచిపోయాడా? ఓయ్, ఇది నేల వల్ల తడిచింది. పాపట్కి భయం అంటే అస్సలు పరిచయం లేదు. అర్థమైందా?
ఇంత జరిగినా వీడిలో మార్పేమీ రాలేదు. ఇంకా వీడు గొప్పలు చెప్పుకోవడం ఆపనే లేదు. ఆపుతాడు. సరైన టైం వచ్చినప్పుడు తనే ఆపుతాడు. సర్దార్ గబ్బర్ సింగ్ వస్తున్నాడు. మీరు అటువైపు వెళ్ళండి, మీరు ఇటువైపు. అందరూ వెళ్ళిపోండి. గబ్బర్ సింగ్ లేడు అనే నమ్మకమా, రాడు అనే ధైర్యమా? ఇవన్నీ కాదు. చిలక అంటే ఎవరు? 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 వీడే నువ్వేనా వార్నింగ్ లేస్తోంది? ఇక్కడ అసలే నాకు పిచ్చెక్కు. మీరు టబ్బర్ సింగ్ కదూ? బంపరు కాదు, టెంపరు అసలు కాదు. నిజానికి మీరొక పెద్ద జోకర్. నేను జోకర్నా? అసలు ఎవరు నువ్వు? ఎవరు నువ్వో చెప్పు, చెప్పు. నేను పిల్లిని. అరే అసలు నేను చిలుకని కాదు. చిలుక వాడు తప్పించుకోవడానికి నన్ను ఇరికించాడు. నువ్వు వాషింగ్ పౌడర్ తెమ్మని చెప్పావు కదా, నేను వెళ్ళి తెస్తాను. పట్టుకోండి వాడిని. సర్దార్ గబ్బర్ సింగ్ నే మోసం చేయాలని చూస్తాడా? నేను ఆ చిలక పిలకని కత్తిరించేస్తాను. ఈ ప్రపంచానికి లేదు జాలి, నాకు లేకుండా చేస్తున్నారు జాలి. అర్థమైందా? పదండి, ధైర్యాన్ని ఇచ్చే చిలుకకి మనం ధైర్యాన్ని ఇద్దాం. గబ్బర్ సింగ్ గారు, మా వాళ్ళని వదిలేయండి. మాకు మీరే దిక్కు. ఎవరికి ఉంది ఇక్కడ హక్కు? నువ్వు నా కాలు మొక్కినా ఆ కాలుతోనే నిన్ను తొక్కుతాను. అసలే నాకు పిచ్చెక్కువ. అక్కడ మన వాళ్ళందరినీ బాదుతూ ఉంటే ఇక్కడ మనం కూర్చుని చూస్తూ ఉంటామా ఏమిటి? కొట్టండి కొట్టండి వాళ్ళని, కొట్టండి, కొట్టండి. మొత్తం ఊరంతా తిరగబడుతుంది. కొద్దిసేపు ఆగితే నా మీద పడుతుంది. పరిగెత్తండి, ఇక్కడి నుంచి పరిగెత్తండి. మీ అందరి కోసం నేను మళ్ళీ తిరిగి వస్తాను. కాపాడండి, మంటలు అంటుకున్నాయి. కాపాడండి. అటువైపు వెళ్ళండి. త్వరగా బయటికి రండి, మనం వెళ్దాం రండి. అరే ఆ పక్షి పైన డబ్బాని తీయలేదు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఒకసారి మోసం చేసావు, ఇంకోసారి మమ్మల్ని మోసం చెయ్యలేవు. అరే అర్థమైందా? వాడు నిజంగానే ఇరుక్కుపోయాడు. నిజంగానే. నమ్మను. జోర్దార్ మళ్ళీ డ్రామా స్టార్ట్ చేశాడు. ఈసారి కూడా నమ్మి వెళ్ళే ప్రసక్తే లేదు. నేను వెళ్ళి కాపాడతాను. వద్దు బాబు, మంటలు ఎక్కువగా వస్తున్నాయి. మరి జోర్దార్ని కాపాడడం ఎలా? ఆ వాటర్ ట్యాంక్ లో ఉన్న నీళ్లన్నీ వదిలేస్తే ఇక్కడున్న మంటలన్నీ ఆరిపోతాయి. కానీ ట్యాంక్ దగ్గరకు వెళ్లి ఎవరు వాల్వ్ను ఓపెన్ చేస్తారు? ఇదే పరిస్థితి అక్కడ ఉంది.
చిలుక నువ్వు ఎగురుకుంటూ వెళ్ళు వెళ్ళు. ఇది అంత సీరియస్సా? జాగ్రత్తగా వెళ్ళు చిలుక. ఓరి నాయనో, దాన్ని తిప్పడానికి ఎన్నో తిప్పలు పడుతోంది ఈ చిలుక. చిలుక గట్టిగా తిప్పు. అరే ఇది తిరగడం లేదు. ట్రై చేయి చిలుక, నీ వల్ల అవుతుంది. నువ్వు తిప్పగలవు. మన జోర్దార్ ఫ్రెండ్షిప్ ని గుర్తు తెచ్చుకో. ఈ వాలు తిప్పడానికి నాకు బలం లేకపోయినా ధైర్యం చాలా ఉంది. అందువల్ల జోర్దార్కి ఏం కానివ్వను. అవును. అరే నీళ్లు రావడం లేదు. చిలుక పైప్ బద్దలు కొట్టు. చిలుక నువ్వు గొప్పవాడివి చిలుక, నిజంగా చాలా ధైర్యవంతుడివి. పోపట్ని ఎప్పుడు మీరు తక్కువ అంచనా వెయ్యకండి. తక్కువ అంచనా వేసే వాళ్ళు ఏదో ఒక రోజు గెలుస్తారు. నేను ధైర్యానికే ధైర్యాన్ని ఇచ్చేవాడిని. అర్థమైందా? అర్థం కాలేదు.